హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈరోజు ముఖ్యాంశాలు. నేడు పార్లమెంట్లో రాజ్యాంగ వేడుకలు జరగనున్నాయి. 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకల్లో ప్రసంగించనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్. ఈరోజు తెలంగాణ సచివాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. పాల్గొన్న తుమ్మల, జూపల్లి, దామోదర రాజనరసింహ మహబూబ్నగర్లో జరిగే రైతు సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. మహబూబ్నగర్లో ఈ నెల 28 నుంచి రైతు సదస్సు ప్రారంభం కానుంది. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై, కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ పేరుతో వేడుకలు జరగనున్నాయి. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా స్వాగతం ఉపన్యాసం చేయనున్నారు. ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రసంగించనున్నారు. హాజరైన ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, ఖర్గే 75వ వేడుకల జ్ఞాపకార్థం నాణ్యం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. ఈరోజు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో, సాయంత్రం 4 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ కానున్నారు. యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం రేపింది. పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు రామాజీపేటలోని యాదాద్రి లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీ కేంద్రంగా డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ నుంచి డ్రగ్స్ తరలిస్తుండగా టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసుల అదుపులో 6 నిందితులు ఉన్నారు. రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. 4 రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభల సీట్లకు నోటిఫికేషన్. మోపిదేవి, బీదమస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో 3 స్థానాలు ఖాళీ. ఏపీతో పాటు ఒడిశా, బెంగాల్, హర్యానాలో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఈ ఉప ఎన్నిక జరగనుంది. జాతీయ రహదారుల అంశంపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షించారు. పెండింగ్ పనులు, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చించారు. అధికారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అడ్వాన్స్ ఇవ్వకుండా భూసేకరణ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. పంటల సీజన్ మొదలైతే భూసేకరణ అసాధ్యమని కోమటిరెడ్డి అన్నారు. ఏళ్లు గడిచినా మన్నెగూడ రోడ్డు ప్రారంభించలేదని, వచ్చే వారమే ఈ పనులు ప్రారంభించాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నాం, కాంట్రాక్టర్ల కోసం కాదు అని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాలో 400 ఆర్బిట్రేషన్ కేసులు పెండింగ్లో ఉన్నాయని సీఎం సమీక్షించే నాటికి పనుల్లో పురోగతి ఉండాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దూలపల్లి రోడ్లోని ఎస్ఎస్వి పాలమర్స్ కంపెనీ గోడౌన్లో చెలరేగిన మంటలు, పరిసర ప్రాంతాల్లో దట్టంగా కమ్ముకున్న పొగమంచులు. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ORR నిర్మిస్తే బీఆర్ఎస్ అమ్ముకొని సొమ్ము చేసుకుంది. 1,00,000 కోట్ల విలువైన ORR ను ఎన్నికల ఖర్చు కోసం కేవలం 7,000 కోట్లకు కేసీఆర్ అమ్ముకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఇవి ఇప్పటికున్న స్పీడ్ న్యూస్. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स की खिदमत अरसे दराज से जारी है। एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज एंड उम्रा ग्रुप पेश करता है कम कीमत पर बेहतरीन सहूलतों के साथ उम्रा की सादत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना मुनव्वरा में हरम से बिल्कुल करीब स्टार लग्जरी होटल में क़याम व ताम की सहूलत। इसके अलावा 3 वक्त हैदराबादी लजीज व जायकेदार खाना और चाय और लॉन्ड्री की सहूलत भी दस्तियाब रहेगी। बेहतरीन मौलिम की रहनुमाई में उम्रा की सहूलत और तमाम मुकाम मुक़द्दसा की ज़ियारत करवाई जाती है। हमारे यहाँ हर माह 7 से 8 ग्रुप उम्रा की सादत के लिए रवाना होते हैं। उम्रा की सादत के ख्वाहिशमंद अहबाब एक बार जरूर तशरीफ लाए और खिदमत का मौका दे। एग्जैक्ट टूर्स एंड ट्रैवल, दारुसलाम बिल्डिंग, 4th फ्लोर, एर्रागड्डा मेन रोड, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9515125286 या 6301071433।